బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ నిర్మాత ఏఏ ఆర్ట్స్ అధినేత మహేంద్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి 12 గంటల సమయంలో తుది శ్వాసను విడిచారు. ఏఏ ఆర్ట్స్ బ్యానర్ పై 1997లో మురళీమోహన్ హీరోగా నటించిన ప్రేమించి పెళ్లి చేసుకునే సినిమాతో నిర్మాతగా అరంగేట్రం చేశారు. తర్వాత ఏది పుణ్యం, ఏది పాపం, ఆరని మంటలు, తోడు దొంగలు, ఎదురులేని మొనగాడు వంటి సినిమాలు 50కి పైగా నిర్మించారు. 4 దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో కీలక నిర్మాతగా వ్యవహరించిన మహేంద్ర గారి మృతి పట్ల సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేంద్ర పార్థివ దేహానికి ఇవాళ గుంటూరులో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మహేంద్ర మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, సినీ పెద్దలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఏఏ ఆర్ట్స్ అధినేత, టాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ నిర్మాత మహేంద్ర కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి 12 గంటల సమయంలో తుది శ్వాసను విడిచారు. ఏఏ ఆర్ట్స్ బ్యానర్ పై 1997లో మురళీమోహన్ హీరోగా ప్రేమించి పెళ్లి చేసుకునే సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు ఆయన టాలీవుడ్ కి. అయితే తర్వాత ఏది పుణ్యం, ఏది పాపం, ఆరని మంటలు, తోడు దొంగలు, ఎదురులేని మొనగాడు వంటి సినిమాలు చేసి ఇలాంటి సినిమాలే కాదు ఇంకా 50కి పైగా మంచి సినిమాలు నిర్మించారు ఆయన. అయితే 4 దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో కీలక నిర్మాతగా వ్యవహరించిన మహేంద్ర గారి మృతి పట్ల సినీ పరిశ్రమలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే మహేంద్ర పార్థివ దేహానికి ఇవాళ గుంటూరులో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అయితే మహేంద్ర మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, సినీ పెద్దలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఏఏ ఆర్ట్స్ బ్యానర్ అధినేత కన్నుమూయడం జరిగింది. ఆయన టాలీవుడ్ లో 50కి పైగా సినిమాలను అయితే నిర్మించారు. 1997లో ప్రేమించి పెళ్లి చేసుకో అనే మురళీమోహన్ గారు నటించిన సినిమాతోటి ఆయన టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నో మంచి సినిమాలను అయితే నిర్మించడం జరిగింది. ఆయన ఇండస్ట్రీలో కూడా ఒక గొప్ప నిర్మాతగా ఎదిగారు. ఆయన చిత్ర పరిశ్రమలో కీలక నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మహేంద్ర పార్థివ దేహానికి ఇవాళ గుంటూరులో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగానే ఆయన మృతి చెందినట్టు మనకు అందుతున్న సమాచారం. ఆయన 75 వయసులో ఆయన మరణించడం జరిగింది. మహేంద్ర మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, అలాగే సినీ పెద్దలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు.